అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. సిపిఐ నేతలు ఆయనకు నివాళులర్పించారు. కేర్ ఆసుపత్రికి చేరుకున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా సహా పలువురు నేతలు సురవరం మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతదేహాన్ని రేపు గాంధీ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయబోతున్నట్టుగా సిపిఐ నేతలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు సురవరం సుధాకర్ రెడ్డి. Was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. He started as a youth student activist. He emerged as a party leader. He became the general secretary of the party. He served as member of parliament in all capacities. He played a very key role in building the communist movement, in strengthening the party and its activities. In fact, it is a huge personal loss for me. As General Secretary of the party, he only handed over the responsibility to me after him. In fact, I inherited the great tradition of Comrade Sudhakar Reddy. వారి మరణం కమ్యూనిస్ట్ పార్టీకి తీవ్ర లోటు, వామపక్ష ఉద్యమాలకు లోటు, ప్రజాస్వామ్య ఉద్యమానికి లోటు. వారి లోటును తీర్చడం కష్టం. ఆయన అన్ని రకాల సంపూర్ణమైనటువంటి వ్యక్తి. సైద్ధాంతిక రీత్యా, ఉపన్యాసాల రీత్యా, మానవ సంబంధాల రీత్యా, రాజకీయ లక్ష్యం రీత్యా సంపూర్ణమైన జీవితాన్ని ఆయన గెలిచి చివరికి ఈరోజు మొత్తం లేకుండా పోయాడు. అది లేకుండా పోవడం అనేది పార్టీకి నష్టమైనా నాకు కూడా చాలా బాగా. శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళారని చెప్పడానికి బాధాకరంగా ఉంది. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే ప్రపంచ విద్యార్థి యువజన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. చాలా మృదు స్వభావి. ఎవరిని కూడా ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా, మాట జాగ్రత్తగా, అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. అటువంటి మా నాయకుడు లేకపోవటం మాకు ఎంతో దురదృష్టంగా మేము భావిస్తూ, రేపు బాడీ ఇక్కడే మార్చురీలో ఈ కేర్ హాస్పిటల్లోనే ఉంచబడుతుంది. ఆదివారం 10 గంటలకు మా ఆఫీస్ మగ్దుం భవన్కు ఆ పార్థివ దేహం తరలించబడి హాస్పిటల్కు వారి మృతదేహాన్ని డొనేషన్గా ఇచ్చే విధంగా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం చేశారు. మా పార్టీగా కూడా నిర్ణయం చేసుకున్నాం. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులున్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. 1968లో LLMలో చేరినప్పటికీ విద్యార్థి నాయకుడిగా కొనసాగడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారు. సురవరం సుధాకర్ రెడ్డి 1957లో కర్నూలులో చదువుతున్న సమయంలో పాఠశాలల్లో బ్లాక్ బోర్డ్స్, చాక్ పీస్, ప్రాథమిక అవసరాల కోసం ఆయన ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ 62 రోజుల పాటు చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాలల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి చదువుతున్న సమయంలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్నకు జాతీయ అధ్యక్షుడయ్యారు. 1971లో కేరళలోని కొచ్చిన్లో జరిగిన సిపిఐ 9వ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో జాతీయ కమిటీ సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఏపీకి వచ్చి సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సిపిఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985-90లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక 1994లో కర్నూలులోని డోన్లో ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 1998లో నల్గొండ పార్లమెంటు నుంచి 12వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇదే సంవత్సరం ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి రెండవసారి ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే సురవరం కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. ఇక 2007లో హైదరాబాద్లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక చాండ్ర రాజేశ్వరరావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు.